ప్రజలందరికీ దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నటువంటి సైనికులకి, సరిహద్దుల్లో సేవలు అందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకి అందరికీ నమస్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ నుంచి నా పేరు కమిశెట్టి భాస్కర్ రావు. మన మాజీ సైనికుల సమస్యలను, వాటి పరిష్కారాలని గురించి కొత్తగా జనవరి 26వ తేదీన మా అసోసియేషన్ నుంచి యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. సూటిగా సుత్తి లేకుండా వీడియోస్ను పొందండి. మన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఇప్పుడు 3 పాయింట్స్ తోటి థంబ్నెయిల్లో చూపించినట్టుగా మీ ముందుకు వచ్చాను. మొదటి పాయింట్, డిఫెన్స్ పెన్షనర్, సివిల్ పెన్షనర్స్ స్పర్శలో మైగ్రేషన్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా. రెండో పాయింట్ వచ్చేసి, బ్యాంకులో కానీ, స్పర్శలో కానీ, జీవన్ ప్రమాణంలో కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు సబ్మిట్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా. మూడో పాయింట్, లైఫ్ సర్టిఫికేట్ ఏ నెలలో చేయాలనో తెలుసుకోవడం ఎలా. అది కూడా మీ మొబైల్లో చూద్దాం రండి. మొబైల్లో స్క్రీన్లో కనపడేటువంటి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం స్పర్శ్ SPARSH స్పర్శ్ పెన్షన్ డిఫెన్స్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడే స్క్రీన్లో మొదటిగా వచ్చేటువంటి https://defensepension.gov.in క్లిక్ చేయాలి. క్లిక్ చేసినటువంటి ఎమ్మటే మనకు ఈ పేజీ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఐడెంటిఫైయర్కు సంబంధించినటువంటి 2 డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సెలెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే బ్యాంక్ అకౌంట్ కానీ, పర్సనల్ నెంబర్ కానీ, స్పర్శ్ PPO నెంబర్ కానీ, EPPO నెంబర్ ఏవైనా మనకు 2 తెలిస్తే చాలు. మనకు స్పర్శలో మైగ్రేట్ అయిందా లేదా, మన లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిందా లేదా 3 తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నా ఆర్మీ నెంబర్ని క్లిక్ చేస్తున్నా. కింద కోడ్ క్లిక్ చేయాలి. సర్చ్లో క్లిక్ చేయాలి. సర్చ్లో క్లిక్ చేసినమ్మంటే ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఐదర్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్మైగ్రేటెడ్ అని వస్తే మీకు స్పర్శలో మైగ్రేట్ అయినట్టు లేదని అర్థం. ఆ తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇంకొకటి తీసుకుందాం. ఆ తర్వాత పర్సనల్ నెంబర్, ఆర్మీ నెంబర్ మనం క్లిక్ చేయగానే కింద మనకు క్లియర్గా నేము, స్పర్శ్ PPO నెంబర్, ఆర్మీ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐడెంటిఫికేషన్ డ్యూ ఆన్. అంటే ఎప్పుడు లైఫ్ సర్టిఫికేట్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది.